ప్రాముఖ్యంగా ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై మన దగ్గరికి హనుమాన్ జంక్షన్లో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారు ఉన్నారు. నేను ఆయన కలిసి 3 సంవత్సరాలు MTH మాస్టర్ ఆఫ్ థియాలజీ చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఏలియా ఆమోస్ వర్మ గారు మరణాద విశ్వాస సమాజంలో మోజే చౌదరి గారి దగ్గర ట్రైనింగ్ పొంది ఆ తర్వాత ఆయన అదే సంస్థలోనే చాలా సంవత్సరాలుగా నమ్మకంగా పరిచయం చేస్తూ హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ బహు ఘనంగా వాడబడుతున్న దైవ సేవకులు మన దగ్గర ఉన్నారు. ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ చప్పట్లు కొడతాం. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని మీ మధ్యలో ఈ ఘనమైనటువంటి దేవుణ్ణి మీతో కలిసి నేను గణపరచడానికి, ఈ దేవుని సన్నిధిలో మీతో కలిసి ఈ దేవునితో సహవాసం చేయడానికి అవకాశం కల్పించిన మా ప్రియ సోదరులు క్రీస్తునందు పాల్ గారికి, వారి దంపతులకి, కుటుంబములకు, చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనములు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అందరికీ సంతోషంగా చెప్తాం. హ్యాపీ క్రిస్మస్ అంటూనే దీనంగా బాధగా చెప్తున్నట్లుంది. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అని నేనంటే మీరు మెర్రీ క్రిస్మస్ అన్నా. మేరీ కాదు, మెర్రీ. మెర్రీ మేరీ మేరీ మరియ యొక్క క్రిస్మస్ కాదు, మెర్రీ. మహా సంతోషంతో కూడినటువంటి ఈ క్రిస్మస్ అని చెప్పుకుందాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. ఏంటి మీరు మాట్లాడలేదండి? చాక్లెట్లు ఇచ్చారా పాస్టర్ గారు మీకు? క్రిస్మస్ సందర్భంగా చాక్లెట్లు ఇచ్చారా? ఇవ్వలేదా? మరి చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అనాలి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అక్క చెప్పక్క, ఏంటి పేరు? సుబ్బలక్ష్మి. వావ్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధన చేయటం అనేటువంటి సంగతి మన అందరికీ తెలిసిందే కదా. అమ్మింగ్ వస్తుంది సోలా కొంచెం అది. ఈ క్రిస్మస్ పర్వదినాన మీతో కలిసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధన చేయడానికి ప్రభు ఇచ్చాడు ఈ భాగ్యాన్ని. ఆమేన్. మనందరికీ కూడా ఈ భాగ్యాన్ని ప్రభు కల్పిస్తూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మనమందరం ఒకసారి ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఏ ఉద్దేశంతో మనం ఇక్కడికి చేరాం? మనము చేరటానికి కారణం ఏంటి? సెమీ క్రిస్మస్ ఆరాధన అనేటువంటి పేరు మీద పాస్టర్ గారు మనల్ని ఇక్కడికి ఆహ్వానిస్తూ వచ్చారు. అసలు ఈ క్రిస్మస్ అంటే ఏమిటి? సెమీ క్రిస్మస్, క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, ఇట్లా రకరకాల పేర్లున్న క్రిస్మస్ ఆరాధనలు చేస్తూ ఉంటారు కదా. ఎందుకు చేస్తారు? దీని ఆంతర్యం ఏంటి? చేయటానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి ఆ తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఏం లేదండి, క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధన చేయటం. క్రీస్తు ప్రభువుని ఎందుకు ఆరాధన చేయాలి అంటే, అసలు ఈ క్రీస్తు ప్రభు ఎవరు? ఆయన ఎందుకు ఆరాధన చేయాలి? ఆయన ఎందుకు సేవించాలి? ఈ క్రీస్తు ప్రభువుని సేవించేటువంటి పేరు మీద ఇట్లా ప్రజలందరూ కలిసి ఎందుకు ఒక చోట గుమికూడాలి? ఒక చోటకి చేర్చబడినటువంటి వారై ఎందుకు సహవాసము చేయాలి అనేది మనం ఆలోచించేద్దాం. దానికన్నా ముందుగా ఓ మాట చెప్తాను.
ఒక ఇంట్లో పుట్టినరోజు జరుగుతుంది అనుకోండి. ఒక పేదవాని ఇంట్లో పుట్టినరోజు జరుగుతుంది. ఒక పేదవాని ఇంట్లో పుట్టినటువంటి కుమారుని యొక్క పుట్టినరోజు జరుగుతుంది. ఎంతమంది కలిసి పుట్టినరోజు చేసుకుంటారు అంటే కేవలము ఆ పేదవాని ఇంటి కుటుంబ సభ్యులు మాత్రమే కలిసి పుట్టినరోజు చేసుకుంటారు. అలాగే ఒక గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్ద యొక్క కుమారుని పుట్టినరోజు జరుగుతుంది అనుకోండి. ఎంతమంది పుట్టినరోజు చేసుకుంటారు? ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆ పెద్దకి తెలిసినటువంటి వారితో కలిసి ఆ పుట్టినరోజు వేడుకలో పాలు పొందుతారు. అదే ఒక మండల స్థాయిలో మండల నాయకుని యొక్క కుమారుని పుట్టినరోజు జరుగుతుంది అనుకోండి. ఎంతమంది ఆ పుట్టినరోజు వేడుకలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది? ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కలిసి వారి వారి ప్రాంతాల్లో ఆ నాయకుని యొక్క కుమారుని యొక్క పుట్టినరోజు వేడుకను జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుని యొక్క కుమారుని పుట్టినరోజు జరుగుతుంది అనుకోండి. అప్పుడు ఎంతమంది కలిసి పుట్టినరోజు జరుపుకుంటారు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఆ నాయకుని ప్రేమించే ప్రజలు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ ప్రజల యొక్క సమూహము కలిసి ఆ వేడుకలో పాలు పొందుతారు. అదే దేశానికి సంబంధించిన నాయకుడైతే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే నాయకుడిని అభిమానిస్తున్నారో వారందరూ కలిసి ఆ పుట్టినరోజు వేడుకలో పాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ క్రిస్మస్ పేరున జరిగించేటువంటి ఈ పుట్టినరోజు వేడుకలో క్రీస్తు ప్రభువుని ఆరాధన చేస్తున్నప్పటికీ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని ఆధారము చేసుకుని ఈ వేడుకలు జరిగించడం జరుగుతుంది. సో ఈ క్రిస్మస్ పేరున క్రీస్తు ప్రభువు యొక్క పుట్టినరోజు జరిపించడానికి ఈయన ఈ పుట్టినరోజు జరిగించడం కొరకు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం ఈ పుట్టినరోజు వేడుకలు జరిగిస్తూ ఉన్నాం. యేసు ప్రభు సహజంగా మన దేశానికి సంబంధించిన వాడు కాదు కదా, మన ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు కదా, మన కుటుంబానికి సంబంధించినటువంటి వాడు కాదు కదా, మన రాష్ట్రానికి, మన తెగకి, మన వర్గానికి, మన వర్ణానికి సంబంధించినటువంటి వాడు కాదు కదా. మరి అటువంటిప్పుడు మనం ఎందుకు ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలో పాలు పొందాలి అనేది $1000 ప్రశ్న. అయితే యేసు ప్రభువు ఒక ప్రాంతానికో, ఒక తెగకో, ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక రాష్ట్రానికో, ఒక కుటుంబానికో చెందినటువంటి వ్యక్తి అయినట్లయితే కేవలము వారు మాత్రమే ఈ వేడుకలో పాలు పొందేటువంటి వారు. మరి ఎవరు ఈయన? ప్రపంచ దేశములలో దాదాపుగా ప్రపంచ జనాభా నేటికి దాదాపుగా 820 కోట్ల మంది, దాదాపుగా 820 కోట్ల మంది జనసంఖ్య కలిగినటువంటి ప్రపంచ దేశములలో దాదాపుగా 480 కోట్ల మంది ప్రజలు ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్పొందుతూ ఉన్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా 480 కోట్ల మంది ప్రజలు ఈ క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటున్నారు. పరోక్షముగా అంటే క్రీస్తు ప్రభువు నమ్మకుండా యేసు ప్రభు నమ్మినటువంటి సేవకులు, ప్రజలు వారి వారి కుటుంబాల్లో జరుపుకునేటువంటి ఆరాధనలకి, వారి సంఘాల్లో జరుపుకునే ఆరాధనలకి ఆహ్వానించగా పాల్గొన్నటువంటి ప్రజలు దాదాపుగా 175 కోట్ల మంది, దాదాపుగా 175 కోట్ల మంది ఈ క్రిస్మస్ వేడుకల్లో పరోక్షంగా పాల్పొందుతూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ రీతిగా క్రిస్మస్ వేడుకల్లో ప్రతి సంవత్సరము పాల్గొనడానికి కారణం ఏంటి? ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడు, ఒక కుటుంబానికి చెందినటువంటి వాడు, ఒక జాతికి చెందినటువంటి వాడు అయితే ఆ ప్రాంతాలకి సంబంధించిన వేడుకలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పేరున క్రీస్తు ప్రభు యొక్క వేడుకలు చేసుకోవటానికి ఆయనకి ఈ ప్రజలకు ఉన్న సంబంధం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఈ క్రీస్తు ప్రభువుని ఎందుకోసము ఆయన జన్మదిన వేడుకలు చేస్తున్నారు? ఒక నాయకుడు పుట్టాడు అంటే, ఒక నాయకుని కుమారుడు పుట్టాడు అంటే ఆ నాయకుని కుమారుడికి వేడుకలు చేయడం అనేది మన రాష్ట్రాల్లోనూ దేశాల్లోనూ పరిపాటి అయిపోయింది. మరి యేసు ప్రభువుని పేరున ఈ జన్మదిన వేడుకలు జరపటం ఏంటి? రెండవదిగా, ఒకవేళ పుట్టినరోజు వేడుక చేస్తే ఎన్ని రోజులు చేస్తారండి? ఎవరికైనా పుట్టినరోజు వేడుక చేస్తే ఒక్కరోజు, రెండో రోజుకి ఏమి కనిపించవు అక్కడ. కానీ ఈ క్రిస్మస్ పేరున జరిగించేటువంటి యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకను చూసారా? ఇది దాదాపుగా 36 రోజుల పాటు జరుగుతూ ఉంటుందండి.
ఈ క్రిస్మస్ వేడుక పేరు మీద 36 రోజులు, అంటే నవంబర్ 25వ తారీఖున ప్రారంభించబడి డిసెంబర్ 30వ తేదీ వరకు దాదాపుగా ఆయా చోట్ల ఆయా ప్రాంతాల్లో అనేక విధాలుగా ఈ క్రిస్మస్ వేడుక ఆయన పుట్టినరోజు పేరు మీద జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఎవరి గురించి అయినా ఎప్పుడైనా 36 రోజుల పాటు పుట్టినరోజు పండుగ జరిగిందని చెప్పుకోవటం మనం ఎక్కడ వినలేదు. కానీ ఒక క్రీస్తు ప్రభు పేరున జరిగేటువంటి వేడుక 36 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఇది కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేడుక ఉంది. ఇందులో జాతి, వర్గ, వర్ణ, కుల, మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా, ఇంకో మాట చెప్పాలంటే మహా సంతోషంగా, మహా ఆనందంగా జరుపుకునేటువంటి అద్భుతమైన వేడుక ఉన్నది ఈ క్రిస్మస్ వేడుక. ఆమేన్. ఎందుకు సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? మానవుని జీవితం అంతా కూడా బాధతోనే, వేదనతోనే నింపబడిందే. మానవుని యొక్క జీవితం అంతా కూడా అంధకారము, అల్లకల్లోలంగా నింపబడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని రోజుల పాటు సంతోషంగా ఎందుకు జరుపుకుంటున్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలని మనము చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పును. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానములు కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రము చేయుచుండెను. అందరూ కూడా ఆమేన్ అని చెప్తాం. ఆమేన్. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగుతుంది అని ఒక దూత ప్రకటన చేస్తూ ఉంది. ఏమండి, ఈ రోజున మానవుని జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మది అనేది కనిపించట్లా, కనుమరుగైపోయేటటువంటి పరిస్థితి. మనము ఆ వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందుగా మీకు ఇంకొక 1-2 ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను నేను. అదేమిటంటే, సహజంగా పుట్టినరోజు వేడుకలకి, ఆయా చోట్ల జరుపుకునే పుట్టినరోజు కార్యక్రమాలకి కొంతమందిని పిలుస్తూ ఉంటారు. వారి ఇళ్ళ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు, బంధువులు. పిలిచినప్పుడు చిన్నపిల్లల పుట్టినరోజు కార్యక్రమానికి వెళ్తుంటే ఆ వెళ్తున్నటువంటి వాళ్ళు వెళ్తూ ఏమైనా తీసుకువెళ్ళే అలవాటు ఉంటుందా? సహజంగా వెళ్తున్నటువంటి వారికి ఏమైనా తీసుకువెళ్ళే అలవాటు ఉంటుందా? తప్పనిసరిగా తీసుకువెళ్తారు. వాళ్ళకి చిన్నపిల్లలు అయితే ఆ చాక్లెట్లో, 5 స్టార్ చాక్లెటో ఏదో ఆట వస్తువులు తీసుకుని వెళ్తారు. పెద్దవాళ్ళ పుట్టినరోజుకైనా ఏదో ఒకటి, స్నేహితులు అయితే తప్పనిసరిగా ఏదో ఒక గిఫ్ట్ తీసుకుని వెళ్ళటం అనేది పరిపాటి. అయితే ఈ పుట్టినరోజు వేడుకకి ఇంతమందిగా చేరి వచ్చాం కదా, మరి మీరేమైనా తీసుకొచ్చారా? క్రీస్తు ప్రభువు పుట్టినరోజు వేడుకకి మనం అందరం ఇచ్చేసాం కదా, మీరేమైనా సహజంగా పుట్టినరోజు కార్యక్రమానికి వస్తే ఏదైనా తీసుకుని వెళ్ళటం మనకు అలవాటు అని చెప్పుకున్నాం కదా, ఈ వేడుకలో పాలు పొందుతున్నటువంటి మీరేమైనా తీసుకుని వచ్చారా? సరే, ఈ ప్రశ్న ఇలా ఉండండి. మరొక ప్రశ్న, వేడుకకు వచ్చినటువంటి వారు, ఆ వచ్చేటువంటి వారితో పిలిచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మీరు వచ్చేటప్పుడు మాకు ఫలానాది కావాలి, అది తీసుకురండి అని మీకు ఎవరైనా ఎప్పుడైనా పిలిచారా? పుట్టినరోజు కార్యక్రమానికి పిలిచారని మిమ్మల్ని పిలిచి, మా ఇంట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు వచ్చేటప్పుడు మాకు ఇది కావాలి అని మీతో చెప్పి వారికి కావాల్సింది తెప్పించుకున్నారా ఎప్పుడైనా? ఎవరైనా మనం ఎప్పుడైనా విన్నామా ఈ మాట? కానీ విచిత్రం ఏంటంటే, ఈ క్రీస్తు ప్రభు పుట్టినరోజు వేడుకలో పాలు పొందేటువంటి వారికి మాత్రం ఆయన అడుగుతూ ఉన్నాడు,
నా వేడుకలో పాలు పొందేటువంటి వారు తప్పనిసరిగా నాకు ఒక గిఫ్ట్ తీసుకురావాలని. మీకు ఈ సంగతి పాస్టర్ గారు చెప్పలేదు అనుకుంటా, బహుశా చెప్పినట్లయితే మీరు తీసుకొచ్చేవాళ్ళేమో. సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను, మరి తీసుకొస్తానికి సిద్ధంగా ఉన్నారా? ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన అడుగుతున్నాడు. విచిత్రం కదా, అదేంటండి వేడుకకు పిలిచి, కార్యక్రమాన్ని పిలిచి గిఫ్ట్ తీసుకురమ్మని అడగటం ఏంటండి? పైగా నాకు ఫలానది కావాలని అడగటం ఏంటండి? ఇదేం విడ్డూరం అండి అని చెప్పేసి అడిగితే, ఆయన కొన్ని పనులు, ఆయన చేసేటువంటి పనులు, చెప్పేటువంటి మాటలు కొన్ని విచిత్రంగానే అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ తర్వాత మనకు అర్థమవుతుంది దానిలో విచిత్రం కాదు, అద్భుతము దాగి ఉందని. ఆమేన్. సో యేసు ప్రభువు తన పుట్టినరోజు వేడుకకు విచ్చేసినటువంటి మనల్ని, లేదా ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి వారిని, లేదా ఆయా ప్రాంతాల్లో వారి వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి వ్యవసాయాల్లో, వారి చేతి పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి వారిని కూడా, ఈయనను అభిమానించే, ఈయన అంటే కావాలని కోరుకునే, లేదా ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా తప్పనిసరిగా ఆయన నోరు తెరిచి అడుగుతున్నటువంటి ఒక గిఫ్ట్ ఉంది. అది తప్పనిసరిగా ఆయన వద్దకు వచ్చేవారు తీసుకురావాలి. ఆ సంగతి మాకు ముందే తెలిస్తే మేము వచ్చేవారం కాదు కదా పాస్టర్ గారు అన్నట్లుగా చూస్తున్నారు కొంతమంది. మీరు వచ్చేవారు కాదేమో, కానీ ఇప్పుడు వచ్చారు కనుక తప్పనిసరిగా ఇచ్చి వెళ్ళాలి అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. నేను మాత్రం అదే ప్రేరేపించబడినటువంటి వాడినై అదే విషయం చెప్పడానికి వచ్చాను ఈ రాత్రి కాలం ముందు. మీరు తప్పనిసరిగా మీరు ఆ గిఫ్ట్ కనుక ఇచ్చినట్లయితే, ఆయనకి మీరు ఆ గిఫ్ట్ ఇచ్చినట్లయితే, ఆయన ఆ గిఫ్ట్ తీసుకుని, సహజంగా గిఫ్ట్ తీసుకోవడం మాత్రమే కాదు, పిలిచినటువంటి వారు కూడా ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా పరిపాటి అయిపోయింది. కొన్ని ఫంక్షన్లకు పిలిచి వచ్చినటువంటి వారికి, అది చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం అయినా, వచ్చినటువంటి వారికి వారు కూడా వెళ్ళేటువంటి వారికి వెళ్ళేటప్పుడు కొన్ని బహుమతులు ఇచ్చి పంపిస్తారు. కొన్ని ఇస్తారా, ఒకటే ఇస్తారా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మాత్రమే. ఇంట్లో ఇంటిలో 10 వచ్చినా కానీ ఇంటికి ఒకటి మాత్రమే పరిమితం అని చెప్తారు తప్పించి, ఇంటిలో ఉన్నట్టు నలుగురికి 4 గిఫ్ట్లు ఇచ్చి మాత్రం పంపించరు. ఏమండోయ్, ఇక్కడ మీకు మరొక విచిత్రం చెప్తున్నాను. అదేంటంటే, ఇంట్లో మీరు 10 మంది వస్తే 10 మందికి ఆయన గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇంట్లో మీరు 10 మందిగా వస్తే ఒకవేళ ఆ 10 మందికి తిరిగి ఆయన గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాడు. సహజంగా ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు, ఫంక్షన్లకు పిలిచినటువంటి వారు వెళ్ళినటువంటి వారికి వెళ్ళేటప్పుడు వారి ముచ్చట కొలది కూడా వారు తిరిగి ఒక బహుమతి ఇచ్చి పంపిస్తే, ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుట్టినరోజు వేడుకకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఆయన కొన్ని బహుమతులు ఇచ్చి పంపించాలని ఆశపడుతున్నాడు. చప్పటి బట్టి ప్రభునామాన్ని స్తుతిద్దాం. మనము ఆయనకి ఒక బహుమతి ఇస్తే ఆయన మనకి కొన్ని బహుమతులు ఇస్తానంటున్నాడు. ఒకటికి మించినటువంటి బహుమతులు ఇస్తానంటున్నాడు ఆయన. ఇంతకీ మనం ఇవ్వవలసింది ఏంటి? ఆయన మనకిచ్చేది ఏమిటి? మనము ఏమి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన మనకి ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈ విషయాలు చెప్పుకుని మనం ముగించేద్దాం. ఆయన మన నుంచి ఆశిస్తున్నది ఏంటి? నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా నాకు ఇవ్వమని కోరుకుంటున్నాడు. ఆ గిఫ్ట్ ఏమిటి అనేది మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. చాలండి. ఆయన అడుగుతున్నటువంటి గిఫ్ట్ ఏంటంటే, ఒకే ఒక గిఫ్ట్ అడుగుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, మీ హృదయముల్ని నాకు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు. ఈ క్రిస్మస్ పర్వదినాన ఆయన అడుగుతున్నది ఒకటి. అదేమిటి అంటే మన హృదయం. ఎందుకు అడుగుతున్నాడు ఆయన హృదయం తీసుకుని ఏం చేసుకుంటాడు? అబ్బాయి నా హృదయంలో ఖాళీ లేదండి, ఇప్పటికే నా హృదయం ఇచ్చేసాను ఒకరికి అని చెప్పేసి అంటూ ఉంటాం కొంతమంది యవనస్తులు. నా హృదయం ఇచ్చేసానండి, వేరే వాళ్ళకి ఇచ్చేసాము, నా హృదయంలో ఖాళీ లేదు, నా హృదయంలో చాలా నింపేసుకున్నామని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది పెళ్ళైనటువంటి వాళ్ళు అంటారు, లేదండి మా హృదయంలో మా భర్తకి స్థానం ఉంది, మా హృదయంలో మా భార్యకి స్థానం ఉంది, మా హృదయంలో మా తల్లిదండ్రులకి అత్తమామలకి స్థానం ఉందండి, ఖాళీ లేదని చెప్పేసి అంటారు. మరికొంతమంది అంటారు, అబ్బాయి అసలు కుదరదండి, హృదయం ఇవ్వటం ఏంటండి, మేము ఎవరేమో, మా జీవితం మాది, మా హృదయం మాది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏమండి, మన హృదయం మన దగ్గర పెట్టుకుని, మన జీవితం మన దగ్గర పెట్టుకున్నంత కాలము కూడా మన జీవితంలో నెమ్మది, సమాధానము, సంతోషము ఉండవు.
ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎంతో అందమైనటువంటి బిల్డింగ్లు, ఎంతో ఖరీదైనటువంటి కార్లు, ఎంతో శ్రేష్టమైనటువంటి సిరి సంపదలను కలిగి ఉండగలుగుతున్నాడు, కానీ హృదయంలో కొద్దిపాటి నెమ్మదిని కలిగి జీవించలేకపోతున్నాడు. మనశ్శాంతి లేక, సంతోషము లేక, సమాధానము లేక, క్షేమమును చూడలేక, నాకు అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేనటువంటి జీవితం నాకెందుకు అనేటువంటి విచారంతో జీవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాలం మందు అటువంటి విచారముతో ఉన్నటువంటి ఈ జీవితాన్ని ప్రభు అయినటువంటి యేసు అడుగుతున్నాడు. ఈ రాత్రికాలం మందు అసలు మా హృదయాన్ని ఆయన ఎందుకు అడుగుతున్నాడండి అని ఒకవేళ మీరు అన్నట్లయితే, హృదయంలో ఉన్నటువంటి విశిష్టత ఏముంది? మన హృదయాల్లో ఏమి నిండి ఉంది? గనులు ఉన్నాయా? మన హృదయాల్లో మనులు ఉన్నాయా? మన హృదయాల్లో మాణిక్యాలు ఉన్నాయా? మన హృదయాల్లో ధననిధులు ఉన్నాయా? మన హృదయాల్లో ఎవరికి తెలియనటువంటి విశేషమైనటువంటి సంపద దాగి ఉన్నదా అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మానవుని యొక్క హృదయంలో ఏమి నిండి ఉందో బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తోంది. ఏమి నిండి ఉందంటే, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21-22 వచనాలు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. దాదాపుగా 13 రకాల సద్లక్షణాలు ఈ మానవుని హృదయంలో ఉన్నాయంట. సద్లక్షణాలు ఇవన్నీ మంచి లక్షణాలేనా? మరొకసారి నేను చదువుతాను చూడండి. మనిషి హృదయంలో మొట్టమొదటిగా దురాలోచనలు ఉన్నాయంట. మంచిదేనా? మనిషి హృదయంలో దురాలోచనలు నింపబడినాయి, మంచిదేనా? రెండవది జారత్వం అంట. జారత్వము అంటే ఏంటంటే, పెండ్లి కాకుండా, వివాహము కాకుండా, వివాహేతర సంబంధములు కలిగి వివాహము కాకుండా ఉన్నటువంటి యవన పురుషులు, యవన స్త్రీలు మధ్యలో జరిగేటువంటి లైంగిక కార్యకలాపాలని జారత్వము అని చెప్పబడింది బైబిల్లో. మూడవదిగా దొంగతనములు అంట. మంచివేనా? మనది కాని వస్తువుని మనం దొంగిలించడం అనేది, తీసుకోవడం అనేది మంచి లక్షణమేనా? మన హృదయంలో ఇంకేమైనా నింపబడి అంటే నరహత్యలు, హత్య చేయాలనే తత్వం. హత్య అబ్బాయి మేము చేయమండి, మేము ఎరగమని చెప్పేసి అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే, ఎదుటి వ్యక్తిని, మన తోటి వాడిని దూషిస్తే చాలు హత్య చేసినట్లు అవుతుంది అంటున్నాడు. మనం ఎవరిని దూషించలేదా? ఎవరిని తిట్టలేదా? సో ప్రతి మనిషి కూడా ఒక మాటలో చెప్పాలంటే హత్యలు కలిగినటువంటి వాడే. ఇకపోతే 4వ మాటగా వ్యభిచారములు. వ్యభిచారము అంటే, ఇంతకుముందు జారత్వము అంటే ఏంటి చెప్పుకున్నాం. జారత్వం అంటే వివాహము కానటువంటి స్త్రీ పురుషుల మధ్యలో, యవన బిడ్డల మధ్యలో జరిగేటువంటి లైంగిక కార్యక్రమాలని జారత్వం అని పిలిస్తే, వ్యభిచారము అనేది ఎలా చెప్పబడింది? వివాహమైనటువంటి స్త్రీ పురుషులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం ద్వారా జరిగించేటువంటి కార్యక్రమాలని వ్యభిచారం అని పిలువబడుతూ ఉంది. మరి ఇటువంటి లక్షణాలని ఎవరూ కలిగిలేరా? సో 5వదిగా చెప్తున్నటువంటి విషయము వ్యభిచారం అయితే, 6వదిగా లోభములు అంటే పేరాశ, దురాశ. తర్వాత 7వది చెడుతనములు. 8వది కృత్రిమము. కృత్రిమము అంటే మోసం చేయటం. 9వది కామవికారము. కామవికారము. కొంతమంది ఆడపిల్లలు వెళ్తుంటే మగవాళ్ళు చూసేటువంటి చూపులు వేరుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మగవాళ్ళు వెళ్తుంటే ఆడవాళ్ళు కూడా చూసే చూపులు వేరుగా మారిపోతున్నాయిలండి. ఒకప్పుడు మగవాళ్ళు చూసేవాళ్ళు అనుకునే వాళ్ళు ఈరోజు విచిత్రంగా కొంచెం తిరగబడింది కాలము. ఆడవాళ్ళు చూస్తున్నారు. ఏదైనటువంటి అయినప్పటికీ కామ సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి కోరికలు కలిగి ఉండటం, ఇవి మన హృదయంలో ఉన్నాయట. ఉన్నాయా లేవా? తర్వాత 10వది మత్సరము అంటే అసూయ. ఇంకో మాట చెప్పాలంటే, ఇంతకుముందు చెప్పినటువంటి చెడు కండ్లు, చెడ్డ కండ్లు, ఎదుటివాడు బాగుపడుతుంటే ఓర్వలేనితనం. ఇకపోతే 11వది దేవదూషణ. 12 అహంభావం, గర్వం, లెక్కలేనితనం. 13వది అవివేకం అంటే మూర్ఖత్వం. వాడు ఒట్టి మూర్ఖుడండి, ఎవడ మాట ఏంటో మూర్ఖత్వం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంట? మన హృదయాల్లో ఉంటాయంట. ఇన్ని దుర్లక్షణాలు కలిగినటువంటి ఈ హృదయాన్ని ఎవరు అడుగుతున్నాడు?
యేసుప్రభు అడుగుతున్నాడు. ఏమండి ఈ దుర్లక్షణాలు, ఈ 13 లక్షణాలు మనం విన్నాము. ఈ లక్షణాలతో నింపబడినటువంటి ఒక వ్యక్తిని మన మధ్యలో నిలబెట్టామనుకోండి, ఎవరన్నా అరే వచ్చేవరా, మంచిగా వచ్చేవరా, వచ్చి నా పక్కన కూర్చోబెట్టి భుజం మీద చేయేస్తామా? నీతో నేను స్నేహం చేస్తానని చెప్తామా? ఎవరన్నా చేర్చుకోవటానికి ఇష్టపడతారా? ఎవరు చేర్చుకోరే, ఎవరు స్నేహితులుగా చేర్చుకోరే, ఎవరు పక్కన కూర్చోరే, ఎవరు మంచిగా మాట్లాడరే, ఎవరు అతనితో ఉండటానికి, అతను చేర్చుకోవడానికి ఇష్టపడరే, ఎవరికి అక్కర్లేనటువంటి జీవితము, ఎవరికి పనికిరాని జీవితము. ఇంకో మాట చెప్పమంటారా? ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా అక్కర్లేనటువంటి జీవితం. ఇంట్లో ఉన్నటువంటి కన్న తల్లి, ఆ బిడ్డను కన్నటువంటి కన్న తల్లి కూడా చెప్పేటువంటి మాట, ఒరే నా కడుపులో చెడబుట్టేవరా నువ్వు అని చెప్పేసి పలుకుతూ ఉంటుంది. ఆ పిలుపు, ఆ మాట ఎన్నోసార్లు ఈ చెవులు విన్నాయి. ఏ చెవులు? మీతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఈ చెవులు నువ్వు ఎందుకు పుట్టావురా నా కడుపున? సరే పుట్టిందేదో పుట్టావు, ఆ రోజు నిన్ను చంపేస్తే బాగుండేది, నాకు ఈ బాధలు తప్పేవని ఎన్నో మార్లు నన్ను కన్నటువంటి తల్లి నాతో పలుకుగా నేను విన్నటువంటి వాణ్ణి. ఇటువంటి దుర్లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా చేర్చుకోవడానికి ఇష్టపడకపోతే, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా ఆ వ్యక్తిని, ఆ పిల్లవాడు మా పిల్లాడని చెప్పుకోవడానికి, ఆ తల్లిదండ్రులు చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటే, అటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి మనల్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, అటువంటి స్థితిలో అందరి చేత త్రోసివేయబడి, తృణీకరించబడి, పనికిరానిటువంటి వ్యక్తిగా ప్రక్కన పెట్టబడినటువంటి నిన్ను నాకు కావాలని కోరుతున్నాడు. ఈ రాత్రి కాలం ముందు ఒకవేళ ఈ లక్షణాల్లో ఏ లక్షణమైన నువ్వు కలిగి ఉండి, నా జీవితం ఎందుకు ఉందో, నేను ఎందుకు బ్రతుకుతున్నానో, నా బ్రతికెందుకో, ఎవరి కోసం బ్రతకాలో నాకు అర్థం కావట్లేదని బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిగా నువ్వు కూర్చున్నట్లయితే, ఈ రాత్రి కాలం ముందు దీంతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు నాకు కావాలి అని. నీ హృదయం నాకు కావాలని ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వెవరికి అవసరం లేదేమో, నిన్ను ప్రేమించినటువంటి నీ ప్రియురాలికి, నీ ప్రియుడికి కూడా నువ్వు అవసరం లేదేమో కొన్ని సందర్భాల్లో, కానీ అంతకన్నా ఎక్కువగా ప్రేమించి మన కొరకై ప్రాణం పెట్టినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి నువ్వు కావాలని కోరుతున్నాడు. ఈ రాత్రికాలం మందు ఆయనకి నిన్ను అప్పగించుకుంటావా? ఈ రాత్రికాలం మందు ఆయనకి ఇటువంటి పనికి మాలినటువంటి హృదయపు ఆలోచనలు, హృదయపు స్థితి కలిగినటువంటి నీ జీవితాన్ని ప్రభువు గిఫ్ట్గా ఇమ్మని అడుగుతున్నాడండి. హలో, గిఫ్ట్గా ఇమ్మని అడుగుతున్నాడు, ఇస్తారా? ఈ రాత్రికాలం మందు ఈ క్రీస్తు ప్రభుని పుట్టినరోజు వేడుకలకి విచ్చేసినటువంటి మీతో ప్రభు అడుగుతున్నటువంటి మాట, నాకు కావాలి మీ దగ్గర నుంచి మీ హృదయము మాకు కావాలి. ఏమండి, మీరు చెప్పిన దుర్లక్షణాలు ఏమి నాలో లేవండి. మీరు చెప్పినటువంటి 13 లక్షణాలు నాలో ఒకటి కూడా లేవండి. నేను చాలా మంచివాడినండి, అసలు నా అంత మంచివాడు మా ఊళ్ళో ఎవరు లేరండి. నేను వీధిలో వెళ్తుంటే ఎవరే మంచివాడు రారా అని పిలుస్తారండి మమ్మల్ని. అంతటి పేరు ఉందండి నాకు. ఒకవేళ మీరు ఎవరైనా అంటే, పేరైతే ఉంది, మంచివాడిగా పిలువబడుతున్నాం, మంచిదే, మరి హృదయంలో నెమ్మది ఉందా? సమాధానం ఉందా? నాకు అన్నీ ఉన్నాయి. నేను క్రీస్తు ప్రభువులోకి రాకమునుపు నాకు అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, సంపద ఉంది, సంపాదన ఉంది, ఆ కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో తెలియని లోటు, ఏదో తెలియని వెలితి. ఒంటరిగా కూర్చునేవాడిని, ఒక్కడనే వెళ్ళి కూర్చునేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని కాదు. వెళ్ళిపోయి అలా కూర్చునేవాడిని. ఆ సమయంలో ఎవరన్నా వచ్చి పలకరిస్తే వాడి చెంప పగిలిపోయేది, గోప గుయ్యమనేది. ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడను. ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎవరు పలకరించినా ఇష్టపడేటువంటి వాడిని కాదు. అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. ఈ రాత్రికాలం మందు నువ్వన్నీ కలిగి ఉండి, నువ్వు ఎంతో మంచివాడు అయినప్పటికీ నీ హృదయంలో నెమ్మది లేని స్థితిని ఒకవేళ కలిగి ఉన్నట్లయితే, నువ్వు కూడా ప్రభువు కావాలని, నీ హృదయం ప్రభువుకి రావాలని కోరుకుంటున్నాడు. ఇకపోతే ఒకవేళ ఆయన అడిగింది మీరు ఆయనకి ఇచ్చినట్లయితే మీకు ఆయన ఏమిస్తాడు? ఈ రాత్రి ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఇంకొక 15 నిమిషాలు నా ముందు ఉంది. ఈ 15 నిమిషాల్లో ఆయనకి ఏం కావాలో చెప్పుకున్నాం, ఆయన మనకేమిస్తాడో కూడా చెప్పుకున్నాం. ఈ 15 నిమిషాల్లో చెప్పడం కష్టమే, అయినప్పటికీ చెప్పి ముగిస్తాను నేను. చాలా సంతోషం మీరందరూ కూడా ఈ రాత్రికాలం మందు దైవ సేవకుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇంతమందిగా చేరి రావటం అనేది మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అయితే
ఆయనకి కనుక మీ హృదయాన్ని ఇచ్చినట్లయితే, మీ జీవితాన్ని ఇస్తే, ఆయన మీకేమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అంటే 3 విషయాలు, 3 బహుమతులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చాలా ఉన్నాయి, కానీ ఈ రాత్రి మీతో చెప్పాలనుకున్నవి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి వాడిని చెప్తున్నటువంటి విషయాలు. మధ్యాహ్నం 1 గంటకి ఇచ్చాడు సార్ పాస్టర్ గారు ఈ సందేశం. పాస్టర్ గారు డేట్ అడిగిన దగ్గర నుంచి ఏం చెప్పాలి అని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ సంఘంలో చెప్పి ప్రార్థన చేస్తున్నప్పటికీ సందేశం లేదు. మధ్యాహ్నం 1 గంటకి, ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఇచ్చాడు. 1 గంటకు కూర్చొని రాసుకున్నటువంటి విషయాలు ఇవి. సో ఆయన చెప్పగా, ఆయన నాకు చెప్పినటువంటి విషయాలు మీతో చెప్తున్నాను. ఆయనకి మీ హృదయాన్ని ఇస్తే ఆయన మీకు ఇచ్చేటువంటి 3 విషయాలు. అదేంటి అంటే, మొట్టమొదటగా ఆయన ఇచ్చేటువంటిది సమాధానం. సమాధానం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. విశ్రాంతి మీన్స్ నెమ్మది, సమాధానం. ఈ రోజున నెమ్మది, సమాధానము లేనటువంటి జీవితాలు ఎన్నో ఉంటే, అటువంటి జీవితాలకి ప్రభు పిలుస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, నా యొద్దకు రండి, నేను మీకు సమాధానం ఇస్తాను అంటున్నాడు. సమాధానాన్ని 3 రకాలుగా ఇస్తాడు. ఊరికే సమాధానం ఇచ్చేసి వెళ్ళిపోడు. సమాధానం అనేది 3 రకాలుగా కలుగుతుంది. ఏ విధంగా సమాధానం అంటే, మొట్టమొదటిగా మానవుని జీవితంలో సమాధానం కోల్పోయింది 3 రకాలుగా కోల్పోయాడు. మొట్టమొదటిగా కోల్పోయిన సమాధానం ఏంటంటే, దేవునికి మనిషికి మధ్య సమాధానం లేదు. అదేంటండి, మేము దేవునితో బాగానే ఉంటున్నామే, దేవుని దగ్గరికి వెళ్తున్నామే, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ ఇస్తున్నామే, దైవ దర్శనం చేసుకుంటున్నామే, దేవునికి మొక్కి వస్తున్నామే, దేవుడు కూడా మా జీవితాల్లో కార్యం జరిగిస్తున్నాడే అని ఒకవేళ మనం చెప్పుకోగలిగినట్లయితే నిజమే, అంతవరకు చేయగలుగుతున్నాం. కానీ దేవుని చూడగలుగుతున్నామా? దేవునితో మాట్లాడగలుగుతున్నామా? దేవునితో సహవాసం చేయగలుగుతున్నామా? దేవుని మాట ఏదైనా మనం వినగలుగుతున్నామా? ఇలా మాట్లాడుకోవడం తప్పించి మన నేత్రాలతో మనం చూడగలుగుతున్నామా? లేదు కదా. అట్లాగే సో మన జీవితంలో దేవుణ్ణి చూసేటువంటి కన్నులు పోగొట్టుకున్నాం. దేవునితో మాట్లాడుతుంటే, దేవుని మాట, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా మాట మీరు ఎట్లా వినగలుగుతున్నారో, అట్లా దేవుడు మాట్లాడుతుంటే దేవుని మాట వినగలిగేటువంటి చెవుల్ని మనం పోగొట్టుకున్నాం. దేవుణ్ణి చూడలేకపోతున్నాం, దేవుని మాట వినలేకపోతున్నాం. మీరు పక్కపక్కన కూర్చొని ఎట్లయితే ఒకరిని ఒకరు తాకగలిగేటువంటి దగ్గరలో ఉన్నారో, ఆ ప్రకారంగా ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్నట్లుగా ఆయన కూడా ప్రక్కన కూర్చుని మీద చేయి వేసుకుని నడుచుకుంటూ వెళ్ళేటువంటి అనుభవాన్ని కూడా పోగొట్టుకున్నాం మనం. దేవుడు ఆది మానవుని చేసినప్పుడు ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆదాము అనేటువంటి పేరున ఆ రోజున దేవుడు ఒక మనిషిని పుట్టిస్తే, ఆ మనిషితో దేవుడు ఇదే ప్రకారం చేసేవాడు. ప్రతిరోజు సాయంత్రం పూట ఒక తోటలోకి ఆ వ్యక్తిని ఉంచి, ప్రతిరోజు సాయంత్రం పూట ఆ తోటలో సంచారము చేస్తూ దేవుడు ఆ మనిషితో సహవాసం చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళేవాడు. ఓ రోజున అనుకోనిటువంటి రీతిగా ఆ మానవుని జీవితంలోనికి దేవుడు చేయవద్దన్న పని చేసి, దేవుని మాటను అతిక్రమించడం ద్వారా పాపము అనేది ప్రవేశించింది. దాంతో దేవునికి మనిషికి పెద్ద అగాధం ఏర్పడింది. దేవుణ్ణి చేరలేనటువంటి స్థితిలోనికి మనిషి వచ్చాడు. దేవుణ్ణి చూడలేని స్థితిలోనికి మనిషి వచ్చాడు. దేవుణ్ణి సమీపించలేని స్థితిలోనికి మనిషి వచ్చాడు. మనిషి దేవుని చూడలేనటువంటి పరిస్థితిలోకి వచ్చేసాడు. దేవునితో మాట్లాడలేని పరిస్థితిలోకి వచ్చేసాడు. మనిషితో దేవుని సంబంధం తెగిపోయింది. మనిషికి దేవునికి అందనంత దూరం ఏర్పడిపోయింది. దేవుడు ఎక్కడున్నాడంటే అక్కడ ఉన్నాడని చెప్తాం, ఎక్కడున్నాడు మనకు కనపడదు. దేవుడు ఎక్కడున్నాడంటే అక్కడ ఉన్నాడని చెప్తాం తప్పించి మనం ఆయన చూపించలేము. ఒక ప్రొఫెసర్ గారు తన స్టూడెంట్స్తో మాట్లాడుతూ, ఆ రోజున కాలేజీలో మాట్లాడుతూ, అరే ఈరోజు మీరు ఎవరైనా చర్చికి కానీ మసీదుకి కానీ దేవాలయానికి కానీ వెళ్ళొచ్చారా అన్నారట. అంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్లో కొద్దిమంది చేతులు ఎత్తారంట, మేము వెళ్ళామని. వెళ్ళారు కానీ మీకు దేవుడు కనిపించాడా అన్నారంట. లేదండి. పోనీ ఆయన ఏమైనా మాట్లాడా? లేదండి. కనీసం ఆయన తాగి చూసారా? లేదండి. అరే పిచ్చోళ్ళారా, అసలు దేవుడు ఉంటేనే కదరా మీరు చూస్తాకి, దేవుడు ఉంటే కదరా మీతో మాట్లాడటానికి, దేవుడు ఉంటేనే కదా ఆయన తాగటానికి. దేవుడు లేదు, దైవం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడట. దేవుడు లేదు, దైవం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారట. అలా వెళ్ళిపోతున్న టైంలో ఓ స్టూడెంట్, సార్ ఆగండి సార్ అని చెప్పేసి అన్నాడు. ఏంట్రా అంటే,
సార్ మీరు ఎంత లాజికల్గా చెప్పారు సార్, ఎంత ఈజీగా చెప్పారు సార్, దేవుడు లేడనేటువంటి మాటని ఎంత స్పష్టంగా ఎంత ఈజీగా చెప్పారు సార్, ఎలా చెప్పగలిగారు సార్ అని చెప్పేసి అంటే, నేను చాలా పండితుడు రా, నేను చాలా శాస్త్రాలు స్టడీ చేశాను రా, నాకు తెలుసురా, నా సెన్స్తో చెప్పాను రా అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు ఆ స్టూడెంట్, సార్ నాకు ఒక డౌట్ సార్, ఏంట్రా చెప్పరా, ఏదైనా చెప్తాను, నేను అంతటి తెలివైనటువంటి వాడిని అన్నాడట. ఏం లేదు సార్, మీరు ఎప్పుడైనా మీ సెన్స్ని చూసారా? లేదురా. మీ సెన్స్తో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? లేదురా. కనీసం మీ సెన్స్తో మీరు ఎప్పుడన్నా టచ్ చేసి చూసారా? ఏం మాట్లాడుతున్నావు, సెన్స్ని టచ్ చేస్తావు, కుదరదురా అన్నాడట. అప్పుడు ఆ స్టూడెంట్ అన్నాడట, అయితే మీకు కూడా సెన్స్ లేదు సార్ అన్నాడట. ఆయన నివిరిపోయాడు. సో తాకగలిగితేనే దేవుడు, చూడగలిగితేనే దేవుడు, మాట్లాడగలిగితేనే దేవుడు అంటే లేదు. దేవుడు, కొంతమంది అంటారు దేవుడు ఉండాడా, ఉంటే చూపించుండే ఈ క్షణం నేను నమ్ముతానని చెప్పేసి అంటారు. ఏమండి, నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఏమండి, ఏమనుకోకండి, మీకు బుద్ధి ఉందా? ఏమనుకోకండి సార్, ఏమనుకోవద్దు. ఎవరో ఒకరిని అడగాలి కనుక అడిగాను మిమ్మల్ని, అంతే. సార్ మీకు బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతారు మాస్టర్ గారు, ఎంతగా మిమ్మల్ని పిలిస్తే ఇంతమంది ముందు నాకు బుద్ధి ఉందా అని చెప్పేసి నన్ను అవమానపరుస్తారా అన్నట్లుగా ఒకవేళ చూస్తే, ఏమండి బుద్ధి ఉందా అంటే ఎవరైనా చెప్పేటువంటి మాట ఉందనే అంటాం, లేదనో. నీకు బుద్ధి ఉందా అంటే ఉందని అంటాం, ఉంటే చూపించునని నేను అంట. చూపిస్తామా? కనిపిస్తుందా? కనిపించినంత మాత్రం బుద్ధి లేనట్లేనా? సో దేవుడు మనకు కనిపించినంత మాత్రాన దేవుడు లేడని చెప్పేసి అంటే ఎంత అవివేకం అవుతుంది. మనకు బుద్ధి కనిపించట్లా, బుద్ధి లేదని చెప్పేసి అంటే ఎంత కోపం వస్తుంది మనకి. సో దేవుడు లేడంటే కూడా అంతే కోపం వస్తుంది దేవుడికి. కనుక దేవుడికి మనిషికి మధ్య సంబంధం తెగిపోయింది. ఆ తెగిపోయినటువంటి సంబంధాన్ని కలపడం కొరకు, తిరిగి కలపడం కొరకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దైవ మానవుడిగా ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. దైవ మానవుడికి ఎందుకు దిగి రావాల్సి వచ్చింది అంటే, ఏమండి ఇప్పుడు నేను వస్తుండగా ఈ ఊరు వారితో ఒక చిన్న గొడవ అయ్యింది. నాకు ఒక చిన్న తగాదా అయ్యింది. ఆ తగాదా అయితే మేము ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తితో నేను గొడవ పడుతూ ఉంటే ఆ ఇద్దరి మధ్య మాట పెరిగిపోతుంది, పోట్లాట ఎక్కువైపోతుంది, గొడవ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చి, ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు, ఆయన గురించి అసలు ఏమనుకుంటున్నావు, ఆయన అంటే నువ్వే తప్పు చేసి ఉంటావు, నీదే తప్పు అయి ఉంటుంది అని చెప్పేసి నన్ను అంటున్నాడు. అలా అంటుంటే నేనన్నాను, ఎందుకు నువ్వెవరు అయ్యా, మా ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నీకేం తెలుసా, అసలు ఎవరు తప్పు చేశారో నీకేం తెలుసా అని చెప్పేసి అంటే, నాకు తెలుసయ్యా ఆయన తప్పు చేయడు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఎందుకే అసలు నువ్వెవరు అంటే, ఆయనకి నేను అన్నయ్యని అవుతాను అన్నాడు. ఎవరంట? ఆయనకి అన్నయ్యని అవుతాను. ఓహో, ఆయన మీ తమ్ముడు కనుక మీ తమ్ముడిని వెనకేసుకొస్తూ ఆయన తప్పు చేయడని చెప్పేసి మీరు చెప్తూ నన్ను నిందిస్తారా? పోవయ్యా చెప్పొచ్చావు కానీ నేను అన్నాను. ఈలోపు నేను ఇక్కడ గొడవ జరుగుతుందని నాకు తెలిసినటువంటి వాళ్ళు, దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు నేను పిలిస్తే ఆ వ్యక్తి వచ్చి మీతో ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమండి ఏం మాట్లాడుతున్నాడు నాకు తెలియదు కానీ ఈ పాస్టర్ గారు అండి అట్లాంటి తప్పులు ఏం చేయడానికి, అట్లాంటి పొరపాట్లు ఏం చేయవు, ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే మీ దగ్గర జరగకూడదని చెప్పేసి ఆయన అన్నాడు. ఇప్పుడు ఆ మాట అనేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి అన్నాడు కదా, ఏమండి అసలు మీరెవరు, ఆయనకి సంబంధం, ఆయనకి మీకు సంబంధం ఏంటి అని చెప్పేసి అంటే, ఆ పాస్టర్ గారికి అన్నయ్య అండి అన్నాడు. పాస్టర్ గారికి అన్నయ్య అయితే వచ్చి అది తప్పని చెప్తావా పావయ్య అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవని, ఆ తగదాన్ని సరిచేయాలంటే ఎవరు కావాలి? ఈ ఊర్లో సమస్య వచ్చింది కనుక ఈ ఊర్లో సమస్యని పరిష్కరించాలి అంటే ఇప్పుడు పాలుగారిని పిలవాలి. పాలుగారు వచ్చి, ఈ ఊరిలో మీకు పాలుగారు తెలుసు, నాకు పాలుగారు తెలుసు, నాతో పాలుగారి విషయం మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి అక్కడున్న వ్యక్తితో ఏం జరిగిందో తెలుసుకుని ఇద్దరిని సరిచేసి ఇద్దరితో చేయగలిపేసి మరలా ఆ సమస్యని పరిష్కరించేసి పంపించేస్తాడు కదా. యేసుప్రభు కూడా దేవుడితో తెగిపోయిన సంబంధాన్ని జతకల్చడం కోసం, మనిషికి దేవుడికి మధ్య తెగిపోయినటువంటి ఈ సంబంధాన్ని జతపరచడం కోసం దైవ మానవుడిగా అటు దేవుడితోనూ మాట్లాడి దేవుడికి మనిషి మీద ఉన్నటువంటి కోపాన్ని తొలగించి దేవుణ్ణి సమాధానపరిచి ఇటువైపున మనిషిని
ఒప్పింపజేసి, ఎవరే నువ్వు తప్పు చేసావురా, నువ్వు నీలో దోషం ఉందిరా, నువ్వు దేవుని మాట వినకపోవడం తప్పు కదా, దేవుడు చేయొద్దన్న పని చేయడం తప్పు కదా, ఇది పాపం కదా, ఇది చేయడం తప్పు కదా అని మనిషిని ఒప్పింపజేసి దేవుడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేటట్లుగా మనిషిని ఒప్పించి, అటు దేవుణ్ణేమో దేవుడు వాడు సారీ చెప్తున్నాడులే క్షమించేసి వదిలేసేయమని చెప్పేసి దేవుణ్ణి ఒప్పింపజేసి ఇరువురి మధ్యలో మరలా సంధి చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దైవ మానవుడికి ఈ లోకానికి అందించారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మానవునికి దేవునికి మధ్య తెగిపోయినటువంటి ఆ బంధాన్ని తిరిగి కలపడం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఒకటి. రెండవదిగా మనిషికి మధ్య సంబంధాన్ని కలపడం కొరకు కూడా ఆయన వచ్చాడు. మనిషికి మధ్య సమాధానం లేదు. ఒక తల్లి కడుపును పుట్టినటువంటి అన్నదమ్ములకే తలకాయలు బాగా కొట్టుకునే పరిస్థితి వచ్చేసింది. అక్క చెల్లెళ్ళకి తలకాయలు బాగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఏమని చెప్తానండి, ఆస్తుల పంపకాల దగ్గర ఆ ఆడపిల్లలకి పెళ్లి చేసి నానా కష్టాలు పడి పెళ్లి చేసి ఆ కాలంలో ఇచ్చి పంపించేస్తే ఇప్పుడు ఆస్తులు పంచుకునే దగ్గర మాకు కూడా వాటా ఇవ్వాలి, ఎన్టీ రామారావు గారు పెట్టారు ఒక బిల్లు, మాకు కూడా వాటా ఇవ్వాలని పూనుకుంటూ మేము సంతకాలు పెట్టమని కూర్చున్నారు. పాపం ఎన్ని తగాదాలు జరుగుతున్నాయి కుటుంబాల్లో. ఒక తల్లి కడుపున పుట్టినటువంటి ఇద్దరికే సమాధానం లేకపోతే మరి సమాజంలో ఎంతమందికి సమాధానం కొదువైపోతుంది. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. ఇటువంటి పడని పరిస్థితుల్లో వారికి వీరికి మధ్య సమాధానాన్ని నెలకొల్పేటువంటి పరిస్థితిని కలిగించడం కొరకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు పడనటువంటి వారే, కానీ ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత యేసు ప్రభువు మాటలు చెప్తూ వారితో, అమ్మ ఈ ఆస్తి శాశ్వతమైనది కాదు, మన యొక్క ఆత్మీయత శాశ్వతమైనది, బంధాలు శాశ్వతమైనవి, బాంధవ్యాలు శాశ్వతమైనవి, బాంధవ్యాలను పోగొట్టుకోవద్దు ఆస్తిపాస్తుల కోసం అని చెప్పి ప్రభువు మాటలు చెప్పగా వాళ్ళు ఇరువురు రాజీ పడిపోతే వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం కలుగుతూ ఉంది. ఆమేన్. మనిషికి మధ్య సమాధానం కలిగిస్తూ ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మూడవదిగా ఆయన కలిగిస్తున్న సమాధానము మనలో మనకే సమాధానం కల్పిస్తూ ఉన్నాడు. ఎట్లా? ఇంతకుముందు నేను అన్నాను చూసారా, ఏదో పోగొట్టుకున్నటువంటి అనుభవం అన్నీ ఉన్నప్పటికీ ఏదో పోగొట్టుకున్నటువంటి వాడిగా ఒంటరిగా వెళ్ళి కూర్చునేటువంటి పరిస్థితి, ఒక లోటు, ఒక తీరనటువంటి లోటు నా హృదయంలో ఉంది. అన్నీ ఉన్నప్పటికీ తీరినటువంటి లోటుతో నేను నింపబడినటువంటి వాడిని, నా హృదయంలో నాకే నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, పిచ్చివాడిలాగా ప్రవర్తించేటువంటి వాడిని, అటువంటి పిచ్చి పట్టినటువంటి వాడిలోనికి ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రవేశించడం ద్వారా నాలో ఎక్కడ లేని సంతోషం సమాధానం కలిగినాయండి. హల్లెలూయా. నాకు మాత్రమే కాదు, ఈ రాత్రి కాలం మందు అటువంటి స్థితిలో ఒకవేళ నీవు ఉన్నట్లయితే నీకు కూడా ఆ సమాధానాన్ని ఇచ్చి నడిపించేవాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సమాధానాన్ని ఇచ్చేటువంటి మనకి ఇచ్చేటువంటి గిఫ్ట్లో మొట్టమొదటి గిఫ్ట్ సమాధానం. రెండో గిఫ్ట్ ఇంకొక 5 నిమిషాల్లో 2 గిఫ్ట్లు ఏసు రక్తం చేయం. రెండో గిఫ్ట్ ఏంటంటే రక్షణ అనేటువంటి గిఫ్ట్. రక్షణ అనేటువంటి గిఫ్ట్ ఏమిటా రక్షణ? రక్షణ అంటే ఏంటి? రక్షక భటులు మనం విన్నాము. మనలో చాలామంది కుటుంబాల్లో కొంతమంది రక్షక భటులు ఉంటారు. ఏమనుకోకండి, పేరుకి రక్షక భటులే, కానీ ఆ పదం నేను పూర్తి చేయలేను, అది లైవ్లో వెళ్తుంది కదా. సో ఈ రోజున రక్షక భటులని పేరు చెప్పుకుంటున్నటువంటి వారు మనం రక్షించలేకపోతున్నారు. మానవునికి దేవునికి మధ్య సంబంధం తెగిపోగా రక్షణ కోల్పోయినటువంటి వారమై, భద్రతను కోల్పోయినటువంటి వారమై, భయముతో ఆందోళనతో బంధించబడినటువంటి మన జీవితాలకి భయపడకండి, లోకమంతటికి కలిగేటువంటి మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియపరుస్తున్నానని చెప్పి దూత ద్వారా ప్రకటన చేయబడి ఈ రోజున ఏ భయముతో మనిషి బాధపడుతున్నాడో ఆ భయము నుంచి విడుదల కలిగించడం కొరకు. ఏంటి ఆ భయము అంటే, ఏదైతే ఆ భయము రావటానికి కారణమైందో, ఆది మానవుడికి దేవుడికి సంబంధాన్ని తెంచివేయడానికి కారణమైంది పాపము అంటే ఆజ్ఞ అతిక్రమించడం, దేవుని మాట వద్దన్నటువంటి మాటను చేయటమే పాపము చేయడం ద్వారా సంక్రమించినదే రక్షణ కోల్పోవటం, దేవునితో ఉన్నటువంటి భద్రతను కోల్పోయినటువంటి ఆ భద్రతను తిరిగి కల్పించడం కొరకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాడు మానవుడిగా ఈ లోకానికి అరుదించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని స్తుతిద్దాం. మనలో పాప భయం ఎక్కువగా ఉంది. సహజంగా మనం వినేటువంటి మాట ఏంటంటే, ఎవడు చేసినటువంటి పాపానికి శిక్ష వాడే అనుభవించాలి, ఎవడి కర్మకు వాడే ఫలితం అనుభవించాలరా, ఎవడి పాపం ఎవరు తీసివేయరా అని చెప్పేటువంటి మాటలు చాలాసార్లు వింటాం.
నేను కూడా హైందవ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను పూజించినటువంటి నా దేవుళ్ళు, ఆ కాలంలో నేను పూజించినటువంటి దేవతలు, వాళ్ళు చెప్పినటువంటి మాట కూడా అదే. ఎవరి కర్మఫలాన్ని వారు అనుభవించవలసిందే. చివరికి శివుడుగా పిలువబడేటువంటి ఆ వ్యక్తి కూడా, నేను కూడా బ్రహ్మహత్య చేశాను, బ్రహ్మహత్య పాతకాన్ని నేను మోస్తున్నాను, దాన్ని పరిహరించుకోవడం కోసం యజ్ఞం చేయాల్సి వచ్చిందని చెప్తూ వచ్చాడు. సో ఎవరు కూడా వారి వారి పాపాన్ని మోసుకుంటూ వెళ్లాల్సిందే తప్పించి వారి పాపాన్ని తీసివేసే పరిస్థితులు ఎవరికి లేదు అనేటువంటి మాట ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శాస్త్రము చెప్పినప్పటికీ అదే చెప్తుంది. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ పాపము నాకు అప్పగించు, నీ పాపము నా మీద వేయి, నా శాంతిని మీకు ఇస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాపమును తొలగించి శాపము నుంచి విడుదల కలిగించి మనల్ని పరిశుద్ధపరచటమే రక్షణలో దాగిన ఆంతర్యం. పాపశాప బంధకాల నుంచి విడుదల కలిగించడం కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మానవునికి ఉన్న ప్రధానమైన సమస్య, రెండవ సమస్య పాపము. మొదటి సమస్య సమాధానం లేకపోతే, రెండవ సమస్య పాపము. ఈ పాపమే మనిషిని దేవునికి దూరం చేస్తుంది. మూడవదిగా దేవుడు మనకిచ్చేటువంటి గిఫ్ట్, మూడో గిఫ్ట్ ఏంటంటే నిత్యజీవం, మోక్షము. నిత్యజీవం అంటే మోక్ష భాగ్యం. ఏమండి, ఎవరు చేసిన పుణ్యం చేస్తే వాడు చేసిన పుణ్యాన్ని బట్టి మోక్షానికి వెళ్తాడండి, పాపం చేస్తే పాపాన్ని బట్టి నరకానికి వెళ్తాడని చెప్పేటువంటి శాస్త్రాలు మనం వింటూ వచ్చాం. మనం చేసే పుణ్యకార్యాల ద్వారా మనం మోక్షానికి వెళ్తాం, మనం పరలోకానికి వెళ్తామని చెప్పేటువంటి విషయాలు మనం వింటుంటాం. కానీ బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు పాపము చేసినప్పటికీ ప్రభు అనేటువంటి యేసు దగ్గరికి వచ్చి, ఈ రాత్రి కాలం ముందు నువ్వు వచ్చావు, నీ హృదయాన్ని ఆయనకి అప్పగించి, ప్రభు నేను పాపిని, నా పాపాన్ని క్షమించి నన్ను పరిశుద్ధపరిచి నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరణ చేసి నీ బిడ్డగా నన్ను మార్చుకోను ఆయన అని చెప్పేసి ఒకవేళ నీ హృదయాన్ని ఆయనకి అప్పగించగలిగినట్లయితే, ఆయన నమ్మి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకోగలిగినట్లయితే, నువ్వు ఎన్నటికీ కూడా నరకపు వాసన అనేది చూడవు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. నరకపు వాసన కూడా చూడవు, నరకములోనికి వెళ్ళవు. నువ్వు చేసిన పాపను బట్టి నరకానికి వెళ్తావని చెప్పేసి ఇంత ముందు వరకు మనం వింటే, ఇప్పుడు వింటున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు చేసినటువంటి పాపము, నేను చేసినటువంటి పాపము, దోషము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తీసుకుని ఆయన కలిగి ఉన్న నీతిని, నెమ్మదిని, సమాధానాన్ని మనకిస్తే, మనం ఇప్పుడు పరిశుద్ధపరచబడినటువంటి వారంగా మార్చబడుతున్నాం. మనం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడ్డామో, పరిశుద్ధులైనటువంటి వాడు నరకానికి వెళ్ళడు. యేసు ప్రభువు వారు మనల్ని పరిశుద్ధపరచడం కొరకు ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. ఆయన మనల్ని పరిశుద్ధపరిచి నిత్య జీవానికి, అదే మోక్షానికి చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనకి రాత్రికాలం ముందు మీ హృదయాన్ని గిఫ్ట్గా ఇవ్వగలిగినట్లయితే, ఆయన మీకు ఇచ్చేటువంటి గిఫ్ట్లు 3. ఒకటి సమాధానం, రెండవది రక్షణ, మూడవది నిత్య జీవం, మోక్ష భాగ్యం. శాశ్వత కాలం మోక్షంలో ఉంటారండి. ఇక నరకం అనేది వెళ్ళరు. ఆ నరకపు శిక్షనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలవరి శిలువ మీద భరించారు. 3 మేకులు పీక్కోలేనటువంటి వాడు మన రక్షిస్తాడు రా అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ 3 మేకులు పీక్కున్నట్లయితే ఈ రోజున నరకంలోనే ఉండేవాళ్ళం. నరకపు శిక్ష నుంచి తప్పించడం కొరకే ఆయన నరకపు వేదనలో శిలువ మీద అనుభవించాడు. 3 మేకులు పీక్కోలేక కాదు, కానీ ఆ 3 మేకులతో శిలువ మీద వేలాడి ఆ నరకపు బాధనంతటిని భరించి, మనము భరించవలసిన ఆ బాధని మన స్థానంలో ఆయన భరించి మనకు విడుదల కలిగించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన విడుదల ఇవ్వకపోతే మనకు విడుదల లేదు. ఆయన మనకు విడుదల ఇచ్చి మోక్ష భాగ్యాన్ని చేర్చాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయనకంత ప్రేమ అంటే ఒకటే కారణం. ఏమిటంటే, ఓ రాజుగారికి ఓ మంత్రి గారు ఎప్పుడు యేసుప్రభువుని నమ్మని అని చెప్తూ ఉండేవాడంట. ఏ పిచ్చేం పట్టిందా? యేసుప్రభువుని నమ్మడం ఏంటి మంత్రి? బుద్ధి జ్ఞానం నీకుందా? తను కాపాడుకోలేనంటూ వాడు మన్నట్టు కాపాడుతాడయ్యా. ఇకేం బుద్ధి ఉందా? అయినా కానీ ఒకవేళ మనిషిని రక్షించాలంటే ఆయన ఎందుకు రావాలి? చాలామంది ఉన్నారు కదా ఈ లోకంలో. ఎవరొకరిని పంపించవచ్చుగా, లేదా ఒక దూతను పంపించవచ్చుగా, లేకపోతే ఒక మాట చెప్తే మాటతో సృష్టిని చేశానని చెప్తున్నారుగా, అదే మాటతో మీ పాపాలు క్షమించానని చెప్పొచ్చుగా. ఆయన దగ్గర అధికారం ఉంది కదా, ఆ పని చేసేస్తే పని అయిపోయేది కదా. ఎందుకు ఆయన రావాలి? ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి
మానవుని జీవితానికి ఉన్న పాపాన్ని తొలగించి మనిషిని దేవుడితో సమాధానం పరిచేయొచ్చు కదా. దేవుడు మానవుడిగా రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని మంత్రిని అనేక మార్లు రాజు ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రి దానికి సమాధానం చెప్పేవాడు కాదు. అయినప్పటికీ యేసుప్రభువుని నమ్మండి అని చెప్పడం మాత్రం మానేవాడు కాదు. ఓ రోజున మంత్రి గారు రాజుగారు కుటుంబంతో కలిసి విహారయాత్రకి వెళ్ళారు. ఒక కొలంలో పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా ప్రయాణం చేస్తూ ఉండగా వాళ్ళిద్దరూ రాజరిక విషయాలు మాట్లాడుకున్నాడు. పడవ ఆ నదిలో మధ్యలో ఉంది, పడవ మధ్యలో ఉంది. రాజుగారు మాట్లాడుతూ ఉన్నాడు. తన దృష్టి హఠాత్తుగా ఒడ్డున్నటువంటి తన పిల్లల మీద పడింది. ఆ పిల్లలు ఆడుకుంటా బాల్ ఆడుకుంటా పరిగెత్తుకుంటూ ఆ నదిలోకి బాల్ వెళ్ళిపోతే ఆ బాల్ తెచ్చుకోవడం కోసం ఆ పిల్లాడు నదిలోకి వెళ్ళాడు. వెంటనే నదిలోకి వెళ్ళేసరికి ఆ రాజుగారు ఆ పడవలోంచి దూకేసి ఈదుకుంటూ వచ్చి ఆ బాల్ తన కొడుకుని తీసుకుని పైకి వచ్చేసి, అమ్మయ్య నా కొడుకుని నేను కాపాడుకున్నాను అని సంతోషంగా చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత రాజుగారితో మంత్రి అడుగుతూ వచ్చాడు, రాజుగారు నీతో నేను ఉన్నా, నమ్మకమైనటువంటి వాడినేగా నీకు, అదేంటి మంత్రి అట్లా మాట్లాడుతావు, నాకు నమ్మిడి పొట్టు కదా, అందుకే కదా నీతో పాటు నా కుటుంబంతో పాటు కలిసి విహారయాత్రకు మనం వెళ్ళాం, నమ్మిన బంటువేగా, మరి నమ్మిన బంటును అయితే మీతో పాటు నేను ఉంటే ఆ నదిలో మీ కొడుకు పడిపోతే నాతో చెప్తే నేను వెళ్ళి ఈదుకుంటూ నేను కాపాడేవాడిని కదా, నాకు చెప్పలేదు. సరే, ఆ ఒడ్డున మన సైనికులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కాపాడతారు కదా, పోనీ నువ్వు ఒక మాట చెప్తే వాళ్ళు వెళ్ళి దూకి కావాలన్నా వాళ్ళు కాపాడతారు కదా, నువ్వెందుకు దూకాలయ్యా అని చెప్పేసి అడిగితే, ఓ మంత్రి అదే ఎంతైనా తండ్రి ప్రేమ కదయ్యా, ఉండలేకపోయాను అన్నాడంట. ఏంటంట? ఎంతైనా తండ్రి ప్రేమ కదయ్యా, ఉండలేకపోయాను అన్నాడంట. అప్పుడు ఆ మంత్రి చెప్పాడట, అదే తండ్రి ప్రేమతో ఉండలేక పరమందు ఉన్నటువంటి దేవుడు భూలోకానికి మానవుడిగా దైవ మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. నేను మనమందరము ఆయనకి బిడ్డలం. నేను ఆయనకి బిడ్డలం. బిడ్డలకు దూరమైనటువంటి తల్లిదండ్రులు చూడండి, బిడ్డలను విడిచిపెట్టేసి ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టేసి బిడ్డలు రెక్కలు వచ్చి నాకు ఎగిరి వెళ్ళిపోయేటువంటి వారు ఉంటే ఆ బిడ్డలనే తలుచుకుంటూ కుమిలిపోతూ ఇంటి దగ్గరే ఉండి రోధించేటువంటి తల్లిదండ్రులు ఎప్పుడైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తారు, నన్ను తీసుకువెళ్తారని ఎదురు చూసారా? బిడ్డలకి తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోయినా కన్న పేగుకి ప్రేమ చచ్చిపోదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా దేవుడు కనుక ఆయన మన మీద ప్రేమ చచ్చిపోక మన కోసం చచ్చిపోవడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. నేను చచ్చిపోవాల్సిన స్థితిలో, నరకానికి వారసులం అవ్వాల్సిన స్థితిలో ఉంటే ఈ నరకపు శిక్ష నుంచి తప్పించడం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేసిన సిలువ యాగము ద్వారా ఎందుకు ఆయన చేయాల్సి వచ్చింది? ఆయన తండ్రి గనక, మనం బిడ్డలం గనక ఆయన రావాల్సి వచ్చింది. ఆయన చెప్తే జరిగేదే, కానీ ఆయన చెప్పలా. ఆయన తండ్రి, మనం బిడ్డలం. ఆ కారణమే ఆయన ఈ లోకానికి తీసుకొచ్చింది. ఆ కారణమే ఆయన సిలువుకి అప్పగించుకోవడానికి హేతువైంది. ఆ కారణమే నీకోసం నా కోసం మరణించడానికి హేతువైంది. చివరి మాటగా చెప్తున్నాను, ఆయన గొర్రె పిల్లగా, సాధువుగా, దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. మొదటి రాకలో దీనుడుగా, సాధువుగా ఈ లోకంలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరమందుకి ఆరోహణమై వెళ్ళాడు. తండ్రి సింహాసనం దగ్గర కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక టైం రాబోతుంది, కోదమ సింహమయ్య రాబోతున్నాడు, ఉగ్రుడిగా, మహోగ్రుడిగా రాబోతున్నాడు. ఆయన నమ్మినటువంటి వారిని తీసుకువెళ్ళటానికి పెండ్లి కుమారుడిగా మధ్యాకాశంలోనికి వస్తాడు. మరొక రోజున ఆయన మహోగ్రతతో రాబోతున్నాడు, కోదమ సింహము వలె. ఆయన వచ్చి నాటికి ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయన నమ్మినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆయనతో పాటు ఆయన రాజ్యంలోకి ఆయన చేర్చుకుని వారితో యుగయుగాలు జీవిస్తాడు. నమ్మనటువంటి వారిని, సహజంగా మనకు చెప్పే మాట ఏంటి? ఎవడి పాపం వాడికి నరకానికి తీసుకువెళ్తే, మన శాస్త్రాలు చెప్తున్నటువంటి పద్ధతి ప్రకారంగా నమ్మనటువంటి వారిని నరకంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఆయన నరకంలోనికి పంపించడం కాదు, మనము చేసిన దోషమే, మన అతిక్రమమే మన నరకాన్ని నడిపిస్తుంది. కానీ నమ్మినటువంటి వాడికి నరకం నుంచి తప్పించబడి నిత్యజీవంలోనికి, మోక్షంలోనికి చేర్చబడుతుంది. ఈ రాత్రికాలం మందు ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందడానికి చేసినటువంటి ప్రియమైనటువంటి పెద్దలారా, ప్రాంతవాసులారా, అభిమానులారా,
మీ అందరికీ నా చేతులు జోడించి మనవి చేస్తున్నా, ఆ క్రిస్మస్ నాథుడు మిమ్మల్ని అడుగుతున్నాడు మీ హృదయాన్ని ఆయనకి ఇమ్మని. మీ సంపదలను అడగట్లా, మీ సొమ్ములను అడగట్లా, మీకు ఆస్తిపాస్తులను అడగట్లా. అవన్నీ మీ దగ్గరే ఉంచుకోండి. పాపపు ఇష్టమైనటువంటి ఎవరికి అక్కర్లేని మీ హృదయాన్ని ఆయనకి ఇమ్మని అడుగుతున్నారు. అవునండి, నా హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. నాకు ఆయన ఇచ్చే సమాధానం కావాలి, ఆయన ఇచ్చే రక్షణ కావాలి, ఆయన ఇచ్చే మోక్షం కావాలి. దాని కొరకు నా హృదయాన్ని ఆయనకు అప్పగిస్తాను, నా జీవితాన్ని ఆయనకు అప్పగిస్తాను. నన్ను కూడా ఆయన ప్రేమిస్తాడా? నా అన్నటువంటి వారు నన్ను ప్రేమించట్లేదే, ఆయన నన్ను ప్రేమిస్తాడా? చేర్చుకుంటాడంటే చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ పిలుపునిస్తాడు. కనుక ఎంతమంది మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారో ఒకమారు మీ చేయినెత్తి చూపించగలిగినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ముగిస్తాను. మీ హృదయాన్ని కానుకగా ఇవ్వటానికి, నిజమండి, నా హృదయాన్ని నేను కానుక ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అవును, మీ హృదయాల్లో తప్పనిసరిగా నెమ్మది కలుగుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు ఊరికే రాలేదు, కాకతాళి ఇంకా రాలేదు, ఇక్కడికి ఊరికే రాలా. పాస్టర్ గారు పిలిస్తే వచ్చాను అనుకుంటారు, కానీ ప్రభు చిత్తంలో మీరు ఉండటం ద్వారా వచ్చారు, ప్రభు ఏర్పాట్లో మీరు ఉండటం ద్వారా వచ్చారు. నిశ్చయంగా నేను నమ్ముతున్నాను, నా ప్రభు నాతో మాట్లాడిన మాటలు ఇవే. నేను ఏదో నేర్చుకుని చెప్తున్న మాటలు కాదు, నా ప్రభు నాతో మాట్లాడిన మాటలు ఇవే. ఆ మాటలను నేను ప్రకటిస్తున్నాను. ఆ మాటలను నమ్మి మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి, మీ జీవితాన్ని మీ ప్రభువుకి ఇవ్వండి. మీ కుటుంబంలో మీ మాట వినటువంటి మీ పిల్లల జీవితాలను ప్రభువుకి ఇవ్వండి. మీ మాట వినటువంటి మీ భార్యలో, మీ భర్తలో, మీ తల్లిదండ్రులు, అత్తమామలో, అన్నదమ్ములు, అక్క చెల్లెల్లో ఎవరైతే ఉన్నారో మాట వినకుండా తిరుగుతున్నటువంటి ఆ వారిని వారిని చేతులకు అప్పగిస్తున్నానని ఆయనకు అప్పగిస్తూ మీ చేతుల పైకి ఎత్తండి. ఈ రాత్రి కాలం ముందు మీ జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, రక్షణ భాగ్యాన్ని, నిత్యజీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న నా ప్రభు నీకు ఆ భాగ్యంనిచ్చి సర్వ సంతోషాలతో మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని ఆ రోజున ఆ దూత గొర్రెల కాపర్లకు ప్రకటిస్తే, ఈ రాత్రి కాలం మందు ఈ దిన సేవకుణ్ణి మీ మధ్యలో నిలబడి ప్రకటన చేయిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి. మీ హృదయాలకు ఆయన నెమ్మదిని తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎంతమంది అయితే ప్రభువా ఈ రాత్రి కాలం మందు వారి హృదయాలు మీకు అప్పగిస్తూ వచ్చారు, వారి జీవితంలో నిశ్చయముగా నెమ్మదిని, సమాధానమును పొందుకొందురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వారి జీవితాల్లో క్షేమమును చూసుదురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వారి కుటుంబాల్లో పోగొట్టుకునే సమాధానము, వారి బంధువుల, రక్త సంబంధికుల్లో పోగొట్టుకునే సమాధానము, దేవా మీతో పోగొట్టుకునే సమాధానం నిత్యముగా పొందుకొందురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరు అనుగ్రహించే రక్షణ పొంది నిత్యజీవమునకు వారసులు అవుదురుగాక. ఈ కార్యంలో మీరు జరిగిస్తున్నందుకు యేసయ్య మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తుంది. ఈ రాత్రి కాలం ముందు ఈ భాగ్యం నాకు ఇచ్చినందుకు మనసారా కృతజ్ఞతలు తెలియపరుస్తుంది. మీ దాసులు పాల్ గారి కుటుంబాన్ని, సంఘమును చేరి ఉన్న అయ్యా ఈ భక్త జనాంగం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ, ఈ ప్రాంతం మీ చేతులకు అప్పగిస్తూ, పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తూ, మా తండ్రి మీరే వారి చేపట్టుకుని నడిపించి మహిమ పొందమని సమస్త మహిమను మీకే తెలియజేస్తూ, అతి త్వరలో మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి పెండ్లి కుమారుడిగా మేఘారూఢుడై రాబోతున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనలు అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మరొకసారి.